ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది కీర్తనల గ్రంథము 58వ అధ్యాయము 11వ లేఖనం. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం నీతిమంతులుగా బ్రతికి ఉన్నాడెలా, ప్రభు యొక్క నీతి మార్గంలో నడిచిన ఎడల, ఆయన యొక్క యథార్థతను మనం సంతరించుకునే ఎడల ఖచ్చితంగా ఆయన మనకు ప్రతిఫలములను దయచేస్తాడు. ఎప్పుడైతే ఆయన నీతి మార్గంలో నడవక, యథార్థవంతులుగా ప్రవర్తించక, భక్తిహీనులమై ఈ లోకంలో తిరుగులాడుచున్నామో, అలాంటి వారికి ప్రతీకారమును కూడా దేవుడే ఇవ్వగలరు. మరి మనం ప్రతిఫలమును పొందుకోవాలన్నా, ప్రతీకారమును పొందుకోవాలో ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా ఆలోచించాల్సిన విషయం ఆసన్నమైనది. కనుకనే దేవుడు ఈ దినమున స్పష్టంగా మన అందరితో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతికి ఉన్నట్లా ఖచ్చితంగా ఆయన ప్రతిఫలములు పొందుకోవడానికి, ఆయన నందు మనం జీవించడానికి ఆస్కారం ఉంటుందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా ఈ దినం నుండైనాను మనం నీతిమంతుల కోవలో ఉండాలా వద్దో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం నీతిమంతులుగా ఉండాలి అనుకున్నట్లయితే అందరూ కూడా తలల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, ఇదిగోనైనా ఖచ్చితంగా నీతిమంతులకు ప్రతిఫలములను దయచేస్తానని వాగ్దానం ఇచ్చినావు ప్రభా. ఆ నీతిమంతుల కోవలో వీక్షించుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఉంచుకోమని, వారి హృదయ తలంపులను మీరు మార్చి నీతిమంతుల మార్గంలో నడిపించడానికి మీరే కృప చూపమని, నైనా వీక్షించున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.